అతను అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా సూర్య. రాజు రూపల ప్రేమను అర్థం చేసుకోవడంలో నువ్వెందుకు ఫెయిల్ అయ్యావు సూర్య? అందరికన్నా రాజు అంటే నీకిష్టం, నీ కూతురంటే నీకు ప్రాణం. మీ ఇద్దరికి సేవకుడిగా, రక్షకుడిగా, ప్రేమికుడిగా రాజు ప్రతి క్షణం పనిచేశాడు. అయినా ప్రేమ విషయంలో, పెళ్లి విషయంలో రాజుని నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోయావు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది నేను కాబట్టి. నీకు ప్రాబ్లం నేనైనప్పుడు నువ్వు వీళ్ళకి ప్రాబ్లంగా ఎందుకు మారావు సూర్య? ఓ, పింకీ గోపీల విషయంలో రాజు తప్పు చేశాడనేసి దూరం పెట్టావా? ఈ ప్రేమికుల్లాగే పింకీ గోపి ప్రేమించుకున్నారు. మీలాగే వీళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళకి మాటిచ్చి మాట తప్పారు. ఇప్పుడు వీళ్ళకి న్యాయం చేయాలని నువ్వనుకున్నట్టే ఆ రోజు రాజు కూడా అనుకున్నాడు. ఆ రోజు రాజు చేసింది తప్పైతే ఇప్పుడు నువ్వు చేస్తుంది కూడా తప్పే సూర్య. ఇప్పుడు నువ్వు చేస్తుంది రైటే అయితే ఆ రోజు రాజు చేసింది కూడా రైటే కదా సూర్య? అవును, విరూపాక్షి గారు చెప్పిందే నిజం. 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 అయిపోయింది మమ్మీ. అత్తయ్య మావయ్యకి చెక్ పెట్టేసింది. మావయ్యకి వేరే దారి లేదు. రాజుని యాక్సెప్ట్ చేసి తీరాలి. అవును, విరూపాక్షి గారు చెప్పిందే నిజం. అవును, విరూపాక్షి గారు చెప్పిందే నిజం. ఆగండి. చంద్ర, రాజుని ఇంటికి రమ్మని చెప్పు.